హల్లెలూయా హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క స్త్రీల వ్యక్తిగత ఉజ్జీవ సదస్సుని ఈ విధంగా నడిపించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వందనాలు. బయట అంత వర్షం పడుతున్నా మరి మీరందరూ చాలా ఆసక్తితోటి వచ్చారు. దాన్ని ప్రభు చూస్తున్నారు నిజంగా. అంటే ఆటోలు కూడా అవైలబుల్గా లేవు కదా, వచ్చారు. చాలా మంచిగా అనిపించింది దేవునికి, నాకు కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మన ధ్యానాంశం, మనం క్రిస్మస్ టైంలోనికి ఎంటర్ అయిపోయాం, డిసెంబర్లోనికి ఎంటర్ అయిపోయాం. కాబట్టి క్రిస్మస్కి సంబంధించినటువంటి స్త్రీలను ఈ నెలంతా ధ్యానం చేద్దాం, ఈ మంగళవారాలన్నీ. ఈరోజు మరి ఎవరో మన కామెంట్లో కూడా అడిగారు అన్న గురించి చెప్పమని. అన్న అనేటువంటి ఒక స్త్రీ గురించి లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి ఆవిడ గురించి ఉంటుంది. 1-2 వచనాలు చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఈవిడ గురించిన ఇంట్రడక్షన్ ఇది. ఈవిడ హన్న కాదు, అన్న అనేటువంటి స్త్రీ. ఈవిడ గురించి మనం ఆదిలో ధ్యానం చేసాం. మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఆవిడ పెనుయేలు కుమార్తె ఆషేరు గోత్రికురాలు అని రాయబడి ఉంది. అన్నాకి ఎవరి కుమార్తెో ఏ గోత్రమో ఆవిడ పేరేంటో కూడా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచారు. తండ్రి పేరు, గోత్రం పేరు, ఆవిడ పేరు, ఆ 3 ఉన్నాయి. భర్తతో పెండ్లయిన తర్వాత భర్తతో 7 ఏళ్ళు మాత్రమే ఆవిడ కాపురం చేసింది. ఆ తర్వాత భర్త చనిపోయాడు ఆవిడకి. అయితే బిడ్డలు లేరు అనుకుంటున్నాను నేను, ఇక్కడ ఏమీ రాయబడలేదు కాబట్టి. 7 ఏండ్ల సంసార జీవితంలో ఆవిడకి బిడ్డలు లేనట్లే, మనకి ఇంట్రడక్షన్ లేదు, ఇక్కడ ఏమి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఆ 7 ఏండ్ల తర్వాత ఆ విధవరాలుగా ఉన్నటువంటి ఆమె వైధవ్యం యవ్వనంలోనే ఆవిడ పొందుకుని, అయినప్పటికీ కృంగిపోలేదు, నిరాశపడలేదు, బెదిరిపోలేదు. కానీ ఆవిడ ఏం చేసిందంటే కరెక్ట్గా వైధవ్యం మొదలుకొని 84 సంవత్సరాలు లెక్కించింది బైబిల్. అంటే ఆవిడకి బహుశా 14 ఏళ్ళకి పెళ్ళైతే 20 ఏళ్ళకి ఆవిడ విధవరాలు అయిపోతే ఆ తర్వాత నుంచి 84 సంవత్సరాలు లెక్క పెట్టాలి. అంటే 20 సంవత్సరాల తర్వాత 84 సంవత్సరాలు లెక్క పెట్టాలి. 84 సంవత్సరాలు దీర్ఘకాలం ఆవిడ విధవరాలుగా ఒంటరిగా దేవునితో సహవాసం చేయడం నేర్చేసుకుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుందో ఆవిడని దేవుడు ప్రవక్త్రిగా చేసేశారు. ఆవిడ ఒక ప్రవక్త్రి అని రాయబడి ఉంది ఇక్కడ. చాలామందికి ప్రవక్త్రిలు కనబడతారు కదా, చాలామంది కనబడతారు. దెబోరా ప్రవక్త్రి అని రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 4:4లో ఉంటుంది ఆవిడ. హుల్దా అనేటువంటి ప్రవక్త్రి అని రాయబడి ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో ఉంటుంది ఆవిడ. యెషయా భార్య కూడా ప్రవక్త్రి. ఆవిడ యెషయా 4:4, యెషయా 8:3లో ఉంటుంది. తర్వాత మనం ఫిలిప్ 4 కుమార్తెల గురించి ధ్యానం చేసాం ఆల్రెడీ. వాళ్ళు ఎవరట? ప్రవచించువారు. అంటే వాళ్ళు కూడా ప్రవక్త్రులు. ఆ లిస్టులో ఈవిడ కూడా బైబిల్ చెప్తుంది ఈవిడొక ప్రవక్త్రి. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల్ని ప్రజలకు చేరవేస్తున్న వాళ్ళనే ప్రవక్తలు అంటారు. ఎవరైతే దేవునితో అధిక సహవాసం చేస్తూ ఉంటామో ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. దేవుడు దేని గురించి మాట్లాడతారు? నువ్వు ఎలా ఉన్నావు, ఏం కూర, ఏ అన్నమని కాదు కదా. నీవు నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్పు, ఇదిగో నేను ఇవి చేయబోతూ ఉన్నాను, ఇది జరగబోతూ ఉంది అని చెప్తారు. అప్పుడు ఈ ప్రవక్త్రులు ఏం చేస్తారు? అలా కూర్చోడానికి కాదు కానీ ప్రకటించాలి వాళ్ళు. అలాంటి లిస్టులోనికి వచ్చినటువంటి స్త్రీ మనకి ఈవిడ అన్న. ఈవిడ దేనికోసం కనిపెట్టుకుని ఉందంట? దివారాత్రులు 84 సంవత్సరాలు ఉపవాసంతో దేవుని మందిరాన్ని వదలలేదంటండి ఆవిడ. ఆటోమేటిక్గా మనం ఆలోచన చేస్తే, సహజంగా మనం చూస్తే, యవ్వన ప్రాయంలో విధవరాండ్రు అయిపోయిన వాళ్ళు నిరాశకి గురైపోతారు, నిస్పృహలోనికి వెళ్ళిపోతారు. ఎన్ని అవమానాలనో వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ని డబ్బులున్నా, ఎంత బంధుజనాంగం ఉన్నా, ఎంత బలగమున్నా అవమానాలు నిజంగా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. వాళ్ళలో చాలామంది కనిపిస్తుంది ఈ అవమానాలు మోసే కంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అలా నాతో మాట్లాడి ఏడ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగే ఉండాలని ఉంది, దేవుని కోసం నిలబడాలని ఉంది, కానీ నన్ను వాళ్ళందరూ చూస్తున్న విధానాన్ని బట్టి ఎవరో ఒకరిని చేసేసుకోవాలని ఉంది పాస్టర్ అమ్మగారు అని చెప్పి ఏడ్చిన వాళ్ళు నాకు చాలామందే తెలుసు. కాబట్టి అంత ఈజీ కాదు భర్త లేకుండా బ్రతకడం అనేది. మనలో కూడా
కొంతమంది బిడ్డలు ఉన్నారు కదా ఇలా భర్తను పోగొట్టుకున్న వాళ్ళు. అది అంత సాధారణమైన విషయము కాదు. ఒంటరిగా దేవుని కొరకు ఎదురు చూస్తూ బ్రతకడం అనేది. ఈ స్త్రీలో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక నిరీక్షణకి ఆధారంగా ఆవిడ దేవుణ్ణే పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి స్త్రీ. ఇప్పుడు ఈ స్త్రీకి మనం ఈరోజు ఏం పేరు పెట్టుకుంటామంటే నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ. ఏమి నిరీక్షిస్తుంది ఈవిడ? ఎప్పుడు చనిపోతానా అని నిరీక్షిస్తుందా? లేకపోతే ఎప్పుడు నేను గొప్పదాన్ని అవుతానా అని నిరీక్షిస్తుందా? ఎప్పుడు నేను రాలవుతానా అని నిరీక్షిస్తుందా? ఎప్పుడు నాకు పెద్ద బిల్డింగ్ కట్టించేస్తుందా గవర్నమెంట్ అని నిరీక్షిస్తుందా? ఇజ్రాయేలీల విమోచన కొరకు నిరీక్షిస్తుందట. హల్లెలూయా. ఇజ్రాయేలీలను విమోచించడానికి ఒక విమోచకుడు వస్తాడు, ఆయన మెస్సయ్య. ఆయన నేను కనులారా చూడాలి. ఇజ్రాయేలు యెరూషలేము విమోచన నాకు కావాలి, ప్రభువు నాకు చెప్పాడు. అప్పటి వరకు నేను జీవించి ఆ విమోచకుడిని చూడాలి అని ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. ఎంత బాగుందో చూసారా స్త్రీ యొక్క నిరీక్షణ. క్రైస్తవ జీవితమే నిరీక్షణ అనే దాని మీద ముడిపడి ఉంది. ఈ లోకానికి ఏం కావాలంటే ఇన్స్టెంట్గా కార్యాలు జరగాలి, అంతేనా? వెంటనే అయిపోవాలి. ఈరోజు ప్రార్థన చేస్తే రేపటికల్లా జవాబు వచ్చేయాలి. జవాబు రాకపోతే ఇంకా రాలేదేంటి పాస్టర్ గారు, ఇంకా జరగలేదేంటి, మీరు చెప్పారు కానీ జరగలేదండి, మేము ఎదురు చూస్తున్నాం కానీ జరగలేదండి, అలా జరగలేదండి, ఇలా జరగలేదండి అని మొత్తం అందరూ ఇక్కడ కాదండి, ఈ చర్చిలో జరగట్లేదు, మేము ఇంకో చోటుకి వెళ్ళిపోతామండి, అక్కడ జరగట్లేదు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతామండి అని ఈరోజు ప్రజలు అలా పిచ్చిగా తిరిగేస్తున్నారు. ఒక చోట కూర్చొని ప్రభు సన్నిధిలో ఆయన నిన్ను ఎక్కడ నాటారో అక్కడ కూర్చొని నిరీక్షణతో నీవు ఎదురు చూస్తే ఎంత గొప్ప ఫలము కలుగుతుందో ఈ స్త్రీ మనకు నేర్పిస్తుంది. ఈరోజు ఆవిడ మనకు నేర్పిస్తుంది నిరీక్షణ ఎలాగ నిరీక్షించాలి. ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని దేనికోసం మనం నాటబడ్డామో మన నిరీక్షణ ఏమై ఉంది, మన ప్రభు వస్తారు, రెండవ రాకడ జరుగుతుంది, మనము వధువు సంఘము వలె ఎత్తబడతాం. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద పరిశుద్ధంగాను దీన మనసుతోనూ నమ్మకత్వముతోనూ మనము ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించి ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా ఆయన సొత్తైన ప్రజగా మనము ఆయన కొరకు కనిపెట్టాలి అనేది బైబిల్ మనకు చెప్తుంది. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ జరగలేదా ఇంకో చోటుకి వెళ్ళిపోదాం, అక్కడ జరగలేదా, మనలో దేవుడు చెప్తున్నాడు ఏది ఇన్స్టెంట్గా ఇవ్వడు వెంటనే ఇవ్వడు. ఎందుకని? మనల్ని ఒక షేప్లోనికి తెచ్చే వరకు దేవుడు మన మీద అలాగ పరీక్షలు వస్తూనే ఉంటాయి. మనల్ని ఒక షేప్లోనికి తేవాలి. ఆయన కావలసిన ఒక శిల్పకారుడు. ఆయన ఒకటే జ్ఞాపకం చేసుకోండి, ఆయన శిల్పకారుడు. ఒక రాయిని తీసుకొచ్చాడు ఆయన. ఏం పర్లేదు, నువ్వు రాయివైనా మొద్దువైనా, ఎంత వికారంగా ఉన్నా, ఎంత నల్లని రాయివైనా, ఎలాంటి అస్తవ్యస్తంగా ఉన్న షేప్ అయినా పర్లేదు, రండి అని పిలుస్తాడు ఆయన. వచ్చిన తర్వాత నెమ్మదిగా శిల్పకారుడు ఏం చేస్తున్నాడు, మనల్ని చెక్కుతున్నాడు. ఆయన నెమ్మదిగా చెక్కుతున్నాడు. ఆయన ఇక్కడ బాగాలేదని చెప్పి ఇంకో చోట మంచి షేప్ ఇస్తాడు, ఇక్కడ బాగాలేదని ఇంకో చోట షేప్ ఇస్తాడు. ఈ ఏరియాలో నువ్వు నాకు నమ్మకంగా లేవమ్మాయి, కొంచెం సరి చేసుకో అని అక్కడ షేప్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అంతా బాగానే ఉన్నావు కానీ అస్తమాను కోప్పడిపోతున్నావు, ఇక్కడ చూసుకో ఈ ఏరియాని, ఇక్కడ షేప్ అప్ చేస్తాడు. అంతా బాగానే ఉంది కానీ నువ్వు టీవీలు చూసేస్తున్నావు అమ్మాయి, ఇక్కడ షేప్ అప్ చేస్తాడు. అంతా బాగానే ఉన్నావు, నువ్వు నీ భర్త ఎడల నమ్మకంగా లేవు, అక్కడ సరి చేసుకో. ఎలా సరి చేస్తున్నారు ఆయన? వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని నీవు ఉండి కనిపెట్టుకొని నీవు ఉంటే ఎక్కడ నిన్ను షేప్ అవుట్లో ఉన్నావో అక్కడ నిన్ను సరిచేసి షేపప్ చేసి నీకు ఇవ్వడానికి ట్రై చేస్తూ చాలా సమీపంగా దగ్గరికి ఆశీర్వాదం వచ్చిన తర్వాత మరలా నువ్వు తేలిపోతున్నావు. మరలా నువ్వు దగ్గరికి వచ్చింది ఆశీర్వాదం, అంతా బాగుంది అనుకుంటున్నాడు ఆయన, నమ్ముతున్నాడు, నిన్ను నమ్మి ఇచ్చేద్దాం అనుకునేటప్పటికి ఆ రిజల్ట్ వచ్చే ముందు పరీక్షలు జరగాలా లేదా? కంపల్సరీ కదా. నువ్వు 9th స్టాండర్డ్ పాస్ అవ్వాలి అని అంటే పరీక్ష జరగాలి, 10th పాస్ అవ్వాలి అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయాలి. నువ్వు అది రాసాక మా అమ్మాయి 10th అయిపోయినాక ఏ కాలేజ్ అని మీరు అందరూ సిద్ధపరిచేసుకున్నారు కాలేజెస్, కానీ ఇంకా ఎగ్జామ్స్ జరగలేదే. జరిగాక రిజల్ట్ రావాలి. ఆ రిజల్ట్ వచ్చాక నువ్వెన్నో ప్రయత్నాలు చేసి అడ్వాన్స్ కూడా కట్టేసావు అక్కడ కాలేజీలో, కానీ నీకు ఇక్కడ ఫెయిల్ అయ్యావు. నువ్వు ఎందుకని? చదువు సరిగ్గా చదవలేదు. అసలు నువ్వేదో ఎక్కడో ఏదో సబ్జెక్ట్, మనం ఇలా తీసుకోండి, ఏదో సబ్జెక్ట్ ఫెయిల్యూర్. నువ్వు 7 సబ్జెక్టులు పాస్ అవ్వాలి, మరి ఒక్క సబ్జెక్టేనండి మా అబ్బాయికి కొంచెం లెక్కలు సరిగ్గా రాలేదు, మిగతా అన్నీ అస్సలు 100కి 100 అండి. నిజమే,
కానీ ఇది కూడా రావాలి. ఇది కూడా అయితేనే మొత్తం నీకు పరిపూర్ణత. హల్లెలూయా. నిన్ను పరిపూర్ణంగా చేసి నీకు బహుమానం ఇస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి అర్హురాలుగా ఉంటావు. నీ పరిపూర్ణత రాకుండా ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చేస్తే నరకపాత్రురాలు అయిపోతావు కదా. ఇంత బ్రతికి ఇంత రక్షణ భాగ్యాన్ని పొందుకొని నరకానికి పోవడానికి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి నీ ఎడల దీర్ఘశాంతం చూపుతాడు ఆయన. దీర్ఘశాంతం చూపుతాడు. నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు ఆయన. నువ్వు ఏడిస్తే ఏడుస్తాడమ్మా, నాకు ఇవ్వాలనే ఉంది, కానీ నీకు నరకానికి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నీ ఆయుష్కాలం 60-70, కానీ అది యుగయుగాలు. హల్లెలూయా. యుగయుగాలు నరకంలో నీవు పడిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టే నేను ఇంకా నా చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని ముడిచి పట్టుకున్నాను. దీని గుండా వెళ్ళాల్సిందే నువ్వు. అందులోనే అన్నీ నేర్చుకోవాలి. ఆలస్యంలో మనం చాలా నేర్చుకుంటాం. ఆలస్యంలో చాలా నేర్చుకుంటాం మనం. తొందరపాటులో చాలా చెడ్డ నిర్ణయాలు తీసుకుంటాం మనం. అవునా కదా? ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటే అది రాంగ్ అయి ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటే చాలా తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. అది వివాహ విషయం అవ్వచ్చు, పిల్లల చదువు విషయం అవ్వచ్చు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడం అవ్వచ్చు. ఈ రోజే కొనుక్కోవాలి ఒక వస్తువు అనుకుని నిర్ణయించుకుని వెళ్ళాం. ఆ షాప్లో మంచి లేవు, ఇంకో షాప్కి వెళ్ళడానికి టైం అయిపోయింది. అయినా ఈ రాత్రి కొనేసుకోవాలి, లేకపోతే మన ఆరాటం ఆగదు. అప్పుడు ఖచ్చితంగా ఫాల్ట్దే కొని తెచ్చుకుంటాం మనం. అయ్యో ఆ రోజు కొన్ని రోజులు ఆగాల్సింది, అసలు ఇంకొక షాప్కి వెళ్ళాల్సింది, ఇంకోటి చూడాల్సిందని మనకు అనిపిస్తుంది. ఎప్పుడు తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక షాపే కానీ ఒక వస్తువే కానీ ఏదైనా నిర్ణయం తొందరగా తీసుకున్నప్పుడు దాంట్లో కొంత పొరపాటు ఉంటుంది. ఆగి ఆలోచించి నిరీక్షించి మనం మంచి టైంలో ఏదైనా మనం నిర్ణయం తీసుకుని కొంత టైం తీసుకొని చేస్తే అది ఎలా పర్ఫెక్ట్గా మన జీవితంలో ఉంటుందో, దేవుడు కూడా ఆగి ఆలోచించి నీ జీవితంలో నెమ్మదిగా కార్యాన్ని చేస్తాడు. కానీ ఆ నిరీక్షణ మనం భరించలేకపోతుంటాం. అబ్రహాం గారు నిరీక్షించారు కదా, 25 సంవత్సరాలైనా, అంటే అసలు చాలా ముసలయ్యాక మొదలైంది ఆ యొక్క టెస్టింగ్ పీరియడ్. ఇంకా దారుణంగా 25 ఇయర్స్ నిరీక్షణ బిడ్డ కొరకు కొనసాగిపోయింది. అబ్రహాం గారు ఉన్నారు. అలాగా ఈ అన్న అనేటువంటి ఈ స్త్రీ యొక్క నిరీక్షణ మనకి ఈరోజు ఇక్కడ కూర్చున్న స్త్రీలుగా ఈరోజు మనకి ఒక ఛాలెంజ్ చేస్తుంది. ఆవిడ ప్రతి వారం ఒక స్త్రీ వచ్చి ఛాలెంజ్ చేస్తుంది కదా. ఈ వారం ఈవిడ వచ్చి చెప్తుంది, నేను ఎలా నిరీక్షించానో చూసారా. నిరీక్షించడం వల్ల ఎంతోమంది నిరీక్షించారు విమోచకుడు కోసం, మెస్సయ్య కోసం, కానీ వాళ్ళందరూ చూడలేకపోయారు. ఆవిడ ఎదురు చూస్తూ ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ నిరీక్షణతోనూ ఆవిడ కనిపెడుతూ ఉందంట. ఆవిడలో ఉన్నటువంటి లక్షణాలు మనం దేనికోసమైనా ఈ మూడే మనకి: ఉపవాసము, ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసము. మనం దీనితో కనిపెడితే ఇప్పుడు ఈవిడ ఎంతటి ప్రాముఖ్యత పొందుకుందో, ప్రతి క్రిస్మస్కి ఈవిడ గురించి మాట్లాడకుండా ఎవరైనా దాటగలరా? దాటలేరు ఎవరు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని 8వ రోజు ప్రతిష్ఠ చేయడానికి మందిరానికి తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మొదట పుట్టినటువంటి మగబిడ్డని మందిరానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించాలి. దేవునికి కొంత కృతజ్ఞత కానుక ఇచ్చి, కోడెల జతను కానీ లేకపోతే పావురపు జతను కానీ గువ్వల జతను కానీ వాళ్ళ స్టేటస్ని బట్టి ఇచ్చుకోవాలి. వాళ్ళు ధనవంతులైతే గొర్రె పిల్లల్ని ఇచ్చుకుంటారు, ఇంకా పెద్ద పెద్ద కానుకలు సమర్పించుకుంటారు దేవునికి. కొంచెం ఇంకా అంత మనం పెట్టలేము ఎఫర్ట్ అంటే గువ్వల జతో పావురం జతో తీసుకొస్తారు. అలాగా అవన్నీ పట్టుకుని మాత్రం దేవుని మందిరంలోనికి ఆఫరింగ్స్తో రావాలి. మాకు మగబిడ్డని ఇచ్చావు నాయన, ఇదిగో ఈ బిడ్డని మొదటి పంట ప్రథమ ఫలం ఇదిగో అని తీసుకొని రావాలి. దేవుని మందిరానికి వచ్చి ఆయన అక్కడ ప్రతిష్ఠించడానికి రావాలి. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన 8వ రోజు మరియా యోసేపులు ప్రభువుని పట్టుకుని వచ్చారు అక్కడికి. హల్లెలూయా. ప్రవక్త్రి గారికి తెలిసిపోయింది. ఆవిడకి మరి అవును, ఆవిడ ప్రవక్త్రి కాబట్టి దేవునితో కనెక్షన్ ఉంది కాబట్టి ఆవిడకి తెలిసిపోయింది. అప్పుడు ఆవిడ అక్కడ లేదు. మరి ఆ మందిరంలో ఎక్కడుంది? అదేం చిన్న మందిరం కాదు. అయితే ఆ సమయానికి ఆయనని పట్టుకుని ఇలా రాగానే ఆ ఇన్సిడెంట్ చదువుదాం మనం ఇక్కడ. 33వ వచనం. దేవుని కొనియాడిందంట, లోపలికి వచ్చి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి. అంటే ఇప్పుడు చూడండి, ఆవిడ వచ్చింది లోపలికి, వచ్చి దేవుణ్ణి కొనియాడింది, పొగిడింది. అబ్బా, నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ విమోచకుడు వచ్చేసాడు, ఎంత గొప్ప భాగ్యం, ఏమి సుదినం, ఏమి నా ధన్యం, ఏమి నా భాగ్యం. మరి కొనియాడడం అంటే ఇంకేంటి? అలా ఆనందించి ఎవరైతే ఈవిళ్ళలాగే ఇంకా విమోచన కొరకు కనిపెట్టుచున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి దీని గురించిన డిస్కషన్ చేసింది. హల్లెలూయా.
పెద్ద పెద్ద శాస్త్రులు, పెద్ద పెద్ద బైబిల్ పండితులు, పెద్ద పెద్ద రబ్బీలు కాదు అక్కడ డిస్కస్ చేస్తున్నదే. సాధారణమైనటువంటి ఒక విధవరాలు, మందిరములో కనిపెట్టుకుని ఉన్నటువంటి ఒక స్త్రీ వెళ్ళి విమోచకుడు కొరకు డిస్కషన్, హల్లెలూయా, ప్రకటన చేస్తూ ఉందండి. అంటే ఆయన విమోచన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారితో డిస్కషన్. చూడండి, స్త్రీలు ఎక్కడా కూడా అస్సలు క్రీస్తు జననము మొదలుకొని ఆయన వెళ్ళే వరకు కూడా స్త్రీల యొక్క పాత్ర అసలు ఇంక మనం చెప్పనలవి కానిది. అసలు అంతటి పాత్ర వహించారు క్రీస్తు యొక్క జననంలోను, మరణంలోను, పరిచర్యలోను. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన ఆ భూమి మీద చేసిన పరిచర్య అంతట్లో స్త్రీల యొక్క పాత్ర ఎక్సలెంట్ పాత్ర ఉంది. అసలు ఏమంటారు, ఆ వంశావళిలోనే అసలు వంశావళి యూదులకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం బైబిల్ ఇలా తెరవంగానే ఆయన ఈయనగా అన్నాడు, ఈయన ఆయనగా అన్నాడు, ఆయన ఈయనగా అన్నాడు, మగవాళ్ళ పేర్లు ఉంటాయి. యూదులు మగవాళ్ళనే ఆనర్ చేస్తారు. మగవాళ్ళకి అంటారు ఏంటి, ఎక్కడైనా ఆడవాళ్ళు కదా కంటారు. కానీ తాత పేరు, ముత్తాత పేరు, ఆ ముత్తాత పేరు, ఆ ముత్తాత పేరు, ఆ తర్వాత నాన్న, చిన్నాన్న, ఇంకో అందరూ తండ్రులు ఎవరిని కన్నారనేది చాలా ప్రాముఖ్యం యూదులకి. అందుకే గోత్రం, వంశావళి ఇవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అలాంటిది యేసుక్రీస్తు వంశావళి మీరు చదివితే 5 స్త్రీలు ఉంటారు అక్కడ. 5 స్త్రీల పేర్లను అక్కడ రాయించుకుని ఉంచుకున్నాడు దేవుడు, అంతే. హల్లెలూయా. 5 స్త్రీలు ఈ వంశావళిలో ఉంటారు. మిగతా వంశావళిలో అన్ని మగవాళ్ళ పేర్లు ఉంటాయి. ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే స్త్రీకి దేవుడు. అంతవరకు ఎందుకు, ఎత్తబడే సంఘాన్ని ఇక్కడ వధువు సంఘము, హల్లెలూయా, సంఘాన్ని కూడా వధువుగానే చేశాడు ఆయన. నువ్వు మగవాడవైనా ఆడదానివైనా ఆ వధువే, నువ్వు వధువే, ఆయన వరుడే, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ అన్న అనేటువంటి స్త్రీ నుంచి మంచి పాఠం నేర్చుకోండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి మనందరికీ, ఇంకా సమస్యలు తీరలేదు, జవాబు రాలేదు, ఇంకా మనం అనుకున్నంతగా రీచ్ అవ్వలేకపోయాం. ఈ అప్పులు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, చెర అవ్వచ్చు, భర్త మారడం అవ్వచ్చు, భార్య మారడం అవ్వచ్చు, పిల్లలు కలగడం అవ్వచ్చు, పిల్లలకి అంటే వివాహాలు జరగడం అవ్వచ్చు, ఉద్యోగాలు రావడం అవ్వచ్చు. దేనికైనా ఆలస్యం అవుతుంటే ఒకటే నేర్చుకోండి మీరు, ప్రభువు చిత్తం, ఆయన చేతిలో మేము ఉన్నాము, ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయన ఏం చేస్తారో ఆయన చిత్తానుసారంగా వెళ్ళడానికి మేము ఇష్టపడుతున్నాం. రాత్రి ఏడుపు వచ్చి దుఃఖం వస్తుంది నీకు, కానీ ఉదయానికి నీ ముఖంలో నవ్వు పుట్టిస్తాడు ఆయన. ఉదయానికి మనం అంతా మర్చిపోతాం, మనం అంత తేలికైపోతాం. మనం అన్యులకి ఇలా జరగదు, వాళ్ళు ఏడ్చి 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 వాళ్ళ హృదయంలోంచి ఆ భారం పోదు. మనకున్న ఆధిక్యత మందిరానికి వచ్చి పడిపోతే ఎంత భారమైనా ఇక్కడికి వస్తామో ఇక్కడ మనం తేలిక పరచబడిపోతాం. నిజం కాదా చెప్పండి, నిజమేనా? ఎంత కష్టం. అమ్మజమ్మకి భర్త చూడలేదు, జీవిత కాలంలో భర్త అనేవాడు తన పోషణ చేయలేదు, భర్త అనేవాడు అసలు ఏ రోజు ఇంటికి వచ్చి తన ప్రేమగా పలకరించలేదు. సరికదా, ఒకటో రెండో భార్య మూడో భార్య అని పెట్టుకుని జీతం అంతా వ్యర్థం చేసి ఆఖరికి వచ్చిన రిటైర్మెంట్ అమౌంట్ని కూడా ఇంకోటికి ఇస్తే తట్టుకోగలమా భార్యగా? పోనీ జీవితకాలం అంతా నీకు న్యాయం జరగలేదమ్మా, పోనీ అట్లీస్ట్ నువ్వు రిటైర్ అయినప్పుడన్నా ఇంటికి వచ్చి హాఫ్ అయినా తీసుకో నువ్వని భార్యకి న్యాయం చేయలేదు. కానీ ఆమె ప్రభు యందు నిరీక్షణ పెట్టుకొని ఉంది. నా దేవుడు పోషకుడు, నా దేవుడే నన్ను పోషించాడు, నా దేవుడే చూసుకుంటాడు అని తను రాత్రి తిట్టుకుంటుంది. తర్వాత అందరి దగ్గరికి వచ్చి చెప్తుంది, అమ్మ చూడు మా ఆయన గురించి ప్రార్థన చేయి, నన్ను ఎంత అన్యాయం చేశాడో అంటది. మరలా నాకు ఆయనే ఉన్నాడు అంటది. ఆ 3వ మాట నెరవేరుతూ వచ్చింది. కొంతమంది ఇంకెంతకీ మారలేనప్పుడు ఏం చేస్తాం మనం? ఆయన చేతులకే విడిచిపెట్టేశాం. ఆయనే చూసుకుంటాడు, అది ఆయనే చూసుకుంటాడు. ఇంకా బుద్ధి చెప్పేవాడు ఆయన. మనం మన చేతుల్లోకి తీసుకుంటే చిన్నగా ఉంటుంది, ఆయన చేతులకి అప్పగిస్తే అది చాలా పెద్దగా ఉంటుంది. మనుషుల వల్ల కాదు తట్టుకోవడం అనేది. కాబట్టి మనం అందుకే ఆయన అంటాడు, వారి తల మీద నిప్పులు వేయటం నా పని, నువ్వు మౌనంగా ఉండు. దేని విషయమైనా మీరు ఆలోచించుకోండి. మనకి శత్రువులు ఉండొచ్చు, మనకి అంటే మనల్ని నిందించే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని తోలనాడే వాళ్ళు ఉండొచ్చు, మనకు అపాయం చెయ్యాలని చూసే వాళ్ళు ఉండొచ్చు. ఎస్పెషల్లీ మనం మినిస్ట్రీలో ఉన్నాం, మనల్ని ఎన్నో అవమానాలు చేయాలనే వాళ్ళు ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు, అంతేనా? అందరూ మనుషులు, వీళ్ళందరూ మన వాళ్ళే ఇన్ని వేల మంది అనుకుంటారు పాపం సంఘ కాపర్లు. ఏ క్షణాన ఎవరు ఏకుమేకుగా లెగుస్తారో తెలియదు. వాళ్ళకి నచ్చకపోతే ఆ సేవకుల మీద నిందలు వేసి, మగ పాస్టర్ గారులు అయితే వాళ్ళని ఎన్ని నానా రకాలైన పాటలు పెట్టినటువంటి స్త్రీలు ఎందరో, అసలు ఎన్ని కేసులో
గాజువాక నుంచి ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు, పాపం రెగ్యులర్గా చేస్తుంది ఆమె, పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్తున్నా. అల్లుడు రన్ చేస్తున్నాడు చర్చిని, వాళ్ళకి ఏదో పడలేదు అక్కడ. ఆ అమ్మాయిని ఎవరు లేనప్పుడు పాస్టర్ గారి దగ్గరికి పంపించి, ఇదిగో అతను రేప్ చేయడానికి ట్రై చేశాడని చెప్పి ఇప్పుడు కేసు పెట్టారు. ఆ అబ్బాయి అసలు లాక్కోలేక పీక్కోలేక ఈ అబ్బాయికి ఇప్పుడు పనిష్మెంట్ పడేలా ఉంది, ఎన్నో సంవత్సరాలు. ఇంక అన్ని ఎవిడెన్సెస్తో చేశారు వాళ్ళు పాస్టర్ గారి మీద. ఏసన్న గారి మీద కూడా ఈ నిందేశారంట. నేను ఆడ పాస్టర్ గారిని అయిపోయాను కాబట్టి దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ కూడా ఉంటుంది, స్త్రీల మీద ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకనే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం ఎవరో ఒకళ్ళు లేస్తారు, మనకు ప్రభువుకే అప్పగించుకోవాలి. మనం ప్రభువుకే అప్పగించుకోవాలి. మన వంతు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చేతులకి అప్పగించుకుని ఏ నింద వచ్చినా సరే ప్రభు ఏమంటాడంటే, ప్రభువా ఏంటి ఎంత అవమానం, అసలు చిన్నవాళ్ళు కూడా నన్ను ఇలా అనేసారా, ఏంటి ఎంత అవమానం అంటే ప్రభు ఏమంటున్నారంటే, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను సింహాసనాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి అసలు నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అనేవాళ్లే నన్ను, పుట్టినది మొదలుకొని ఈ వడ్లవాడి కొడుకేనా, ఈ నజరేతు వాడేనా, నజరేతు నుంచి ఏమైనా మంచిది రాగలదా, వీడు తాగుబోతు, వీడు తిరుగుబోతు, వీడు దయ్యాలు పట్టినవాడు, బేల్జెబూలు సంబంధి, వీడు ఎప్పుడూ పాపులతోనే ఉంటాడు, అదిగో వేశ్యతో ఈయనకేం పని, ఇన్ని మాటలు నన్ను అన్నారు కదా, మరి నా బిడ్డగా నిన్ను అంటారు కదా అంటాడు ప్రభువుని అడిగితే. హల్లెలూయా, అంటారు కదా, నేను ఎన్ని మోసానో చూడు, నీకు నేను ఉన్నాను కదా, నువ్వు మౌనంగా ఉండు అంటారు ఆయన. మనందరితోని అదే మాటలు చెప్తారు ఆయన, అందరితోని అదే మాట చెప్తారు ఆయన. ఈ మాటకి లోబడి మనం అలాగే ఉండాలి, మనం కలుగు చేసుకోకూడదు ఏది కూడా. మీరు ఆలోచించేయండి, ఎప్పుడైనా సరే మీకు ఏదైనా నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఈ స్త్రీని ఊహించుకోండి, ఆవిడకి ఎన్ని వచ్చి ఉంటాయి, ఆవిడకి ఎవరైనా ఉన్నారు అక్కడ చుట్టూరు, ఎన్ని ఫేస్ చేసి ఉంటుందో ఆ స్త్రీ. అయినా కూడా నమ్మకంగా 84 years, ఒకరోజు 2 రోజులు, అమ్మ నేను అసలు ఉండను ప్రభా, నాకేంటి ఇన్ని మాటలు అనేస్తున్నారు, నేను మందిరంలో ఎంత జెన్యూన్గా కనిపెట్టుకుని ఉన్నాను, అసలు నన్నే అనేస్తున్నారని పారిపోయింది ఆవిడ. ఏం లేదు, అసలు స్థిరంగా నిలవబడింది ఆవిడ. విమోచకుడిని కనులారా చూసిందండి. మనం కూడా చూస్తాము. మన యొక్క నిరీక్షణ, మన ప్రభువు యొక్క రాకడ లేదంటే మన పోకడ చాలా బ్రహ్మాండంగా ఉండాలి. అది ఆయనతో సహవాసం అంటే భక్తులు మరణించినా అది ఘనతే, భక్తులు నిలబడి ఉన్నా అది ఘనతే. ఏదైనా మన జీవితంలో సాక్ష్యమే, అది ఏదైనా మన జీవితంలో సాక్ష్యమే. మరి భర్తలు కోల్పోయి ఒంటరిగా ఉన్న వాళ్ళైతే మరి ఎక్కువ ధైర్యంగా ఉండండి, మరి ఎక్కువ పరిశుద్ధంగా ఉండండి, మరి ఎక్కువగా ప్రభువు మీద ఆనుకోవడానికి ట్రై చేయండి. మీరు ధన్యులు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మీకు తండ్రి ఆయనే, భర్త ఆయనే, సోదరుడు ఆయనే, మీ ఇంటి యజమానుడు ఆయన, మీ ఇంటి యజమానుడు ఆయన. ఎంత గొప్ప విషయం కదా. నా యజమానుడా అని ప్రార్థన చేయండి. హాగరు విడిచిపెట్టి పోతున్నప్పుడు విడిచిపెట్టేశాడు ఆ దేవుడు, భర్త విడిచిపెట్టేశాడు. నువ్వు చేసుకోనని అడిగింది ఆవిడ ఏమన్నా పాపం అబ్రహాముని? అడగలేదు, పిలిచి చేసుకున్నారు, పిలిచి కడుపు చేశారు ఆవిడకి. ఆ తరువాత ఆవిడని విడిచిపెట్టారు. వీళ్ళందరూ స్వార్థం కోసం వాడుకున్నారు ఆవిడ్ని. గుణం చెడ్డది అయి ఉండొచ్చు, గర్విష్ట అవ్వచ్చు, కానీ స్వార్థం కోసం వాడబడింది. ఎవరో ఈజిప్షియన్ కదా, నా జాతి కాదు కదా అని ప్రభువు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా అరణ్యంలో కూడా వెళ్ళి, అమ్మ ఇదిగో నీటి ఊట, ఇదిగో నీటి బుగ్గ, నేను నీ కొడుకుని నిన్ను కూడా నేను విడిచిపెట్టను, నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నీ కడుపులోంచి రాజులు వస్తారు. హల్లెలూయా, నీకు రాజులు తయారవుతారంటే. ఈరోజు వాళ్ళు ఇష్మాయేలీలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. పోషకుడుగా ఉన్నాడు ఈరోజు వరకు, మామూలు పోషణ కాదు, తవ్వితే ఆయిల్ వస్తుంది అక్కడ, తవ్వితే ఆయిల్ వస్తుంది. అంత ధనవంతులను చేసేసాడు. విడనాడబడిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నిన్ను నీ భర్త విడిచిపెట్టి మరణించాడో వెళ్ళిపోయాడో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. అస్సలు విడిచిపెట్టాడు. వాళ్ళని ఇంకా గొప్పగా చేస్తాడు ఆయన. ఒకటే, నమ్మకంగా ఉండాలి. అబ్రహాము దేవుడా, నా యజమానుడి దేవుడా అని పిలిచిందండి ఆవిడ. మనం అలా నమ్మకంగా ఉంటే అసలు ఎంత గొప్ప చేస్తాడంటే మిమ్మల్ని దేవుడు, మీరు నమ్మకంగా ఉంటే చాలు. మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడు ఎవరివైనా సరే. మనం అంటే అన్నిటికంటే ఆయనే మనల్ని ప్రాముఖ్యంగా తీసుకోవాలి ప్రభువుని. ఇది అన్నా జీవితం నుంచి మనకి నేర్పిస్తున్నటువంటి పాఠము. మనం ఎవరైనా సరే లోన్లీగా ఫీల్ అయినప్పుడు మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఇంకా దీర్ఘంగా మనకి నిరీక్షణ కొనసాగుతుంటే ఇంకా మనకి ఆశీర్వాదం. దాంట్లో ఎన్నో నేర్చుకుంటాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఎంతసేపు ముందు బయలుదేరాలో తెలుసా మీకు? 3 hours ముందు బయలుదేరాలి. అమ్మో నేను అంత వెయిటింగ్ నాకు అవ్వదంటే ఎక్కువ, మరి సైకిల్ అయితే వెళతావు ఎప్పుడుకో, అంతే కదా. మరి అంత నేను నిరీక్షించలేను ప్రభా. సరే అయితే నీకు సైకిల్ జీవితమే, నిరీక్షిస్తాను ప్రభువా.
నా నిరీక్షణకు ఆధారము నీవే, నన్ను గొప్ప చేసేవాడవు నీవే. అంతవరకు నీ బలిష్టమైన చేతుల క్రింద చూడు ఈ రోజు నుంచి ఎలా ఉంటాను. హల్లెలూయా. ఎంత దీర్ఘంగా నీవు నాకు కార్యం చేస్తావో నిరీక్షిస్తాను నేనని చెప్పండి. శాతానుడు వణుకుపోయి పారిపోతాడు. మనం నేర్చుకున్నది అదే. ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు. అలా ఆయన మన మంచి కోసమే, మన మేలు కోసమే ఏదో గొప్పది దాచి ఉంచారు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం అంట కదా మనకి. హల్లెలూయా. కాబట్టి నిరీక్షిస్తున్న మనం అందరు నిరీక్షణ గలవారలారా అని కూడా పెట్టి పదం పెట్టి కూడా మాట్లాడతాడు దేవుడు. పక్షిరాజు వలె అలయక నిరీక్షించే వాళ్ళు ఎలా వెళ్తారంట? నిరీక్షణ యెహోవా యందు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎలా ఉంటారంట? పక్షిరాజు వలె అలయక సొమ్మసిలక పరిగెడతారంట. వాళ్ళు ఎత్తులోకి పరిగెడతారంట. పక్షిరాజులాగా మనం తయారవుతామంట. ఎప్పుడు? యెహోవా కొరకు ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. మనం అంటే మన విజయం కొరకు ఎదురు చూడాలి. మన దేవుడు చేయబోయే కార్యము కొరకు నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యము కొరకు ఎదురు చూడాలి. కీర్తనల గ్రంథం 37:7 చూసుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 37:7. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వానిని చూచి వ్యసన పడకము అన్నది కీర్తనల గ్రంథం 37:7. ఉందా అక్కడ? ఇంకా ఏమన్నా ఉందా? నేను చదివిందేనా? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వానిని చూచి వ్యసన పడకము. యెహోవా ఎదుట ఎలా ఉండాలంట? మనం మౌనముగా ఉండి ఆయన కోసం ఏం చేయాలా? ఏముంది అక్కడ? కనిపెట్టుట అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాం ఈరోజు మనం. కనిపెట్టుట. అప్పుడు కనిపెట్టేటప్పుడు ఎలా ఉండాలి? మౌనముగా ఉండి కనిపెట్టండి. ఈ లోపల రెచ్చిపోయి రకరకాల మాటలు మాట్లాడేస్తే మళ్ళీ అవి వెళ్ళిపోతాయి అక్కడికి. మౌనంగా కనిపెట్టండి. ఈ లోపల మీ ఎదురుగానే చాలా చాలా జరిగిపోతుంటాయి. నీ ఎదురుగా అనేకులు వర్ధిల్లిపోతుంటారు. అది కూడా రాశాడు అక్కడ. మీ ఎదురుగానే మీకు అవ్వాల్సినవన్నీ అయిపోతుంటాయి అక్కడ వాళ్ళకి. మీరు దేనికోసం ప్రార్థన చేశారో పక్కన వాళ్ళకి అయిపోతుంటాయి అవి. మీరు ఏమనుకున్నారో అవి వాళ్ళకి అయిపోతుంటాయి. మీరు మీ పిల్లల్ని ఎలా చూడాలనుకున్నారో వాళ్ళ పిల్లల్ని అలా చూడాల్సి వస్తుంది మన పరిస్థితి. మనం ఏం చేయాలనుకుంటున్నా వాళ్ళని పక్కనింటి వాళ్ళకి అయిపోతుంటాయి, ఎదురింటి వాళ్ళకి అయిపోతుంటాయి, వెనకింటి వాళ్ళకి అయిపోతుంటాయి, మీ తోటి కోడలకు అయిపోతుంటాయి. నిజమా కాదా? నిజమండి ఇవి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇదేంటిది, నేను కదా ప్రార్థన చేశాను, నేను కదా ఇలా అవ్వాలనుకున్నాను, నేను కదా నా పిల్లల గురించి ఇలా ప్రార్థన చేశాను, వాళ్ళకి అయిపోతున్నాయి. వ్యసన పడొద్దు. వాళ్ళకి అవుతాయి. మరి నువ్వేం చేసావో పక్కన చేసి చూపిస్తుంటాను. అప్పుడు సైలెంట్గా ఉండాలి నువ్వు. అప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావు నీ మొహంలోకి చూస్తుంటాడు మళ్ళీ. నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఫీల్ అయ్యావా? స్వార్థం వచ్చేసిందా? కుళ్ళు వచ్చేసిందా? కోపం వచ్చేసిందా? అక్కడ జయించావా లేదా? ఆ యొక్క ఫ్రూట్స్ ఉన్నాయా? స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయా? అవన్నీ అంటే ఆత్మ ఫలాలు ఉన్నాయా? అవన్నీ ఉన్నాయా? ఇంకా మొహంలోకి చూస్తాడు ఆయన. ఈ ఏరియాలో నువ్వు మారాలమ్మాయి. అయిపోయింది మళ్ళీ మన పరిస్థితి. మళ్ళీ అయిపోయింది. అప్పుడు లాస్ట్లో ఏమంటాడంటే దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూచి అసలు వ్యసన పడొద్దు నువ్వు. వాళ్ళు దురాలోచనలు నెరవేర్చుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ దొంగ ఆలోచనలు. మీరు ఏం చేయాలనుకున్నారో వినేశారు. అవన్నీ వాళ్ళు చేసేసి మిమ్మల్ని వెక్కిరిస్తున్నారు. అలా ఆలోచనలు చేసేవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు. ఏ మాత్రం కూడా ఇంకా వేరే ఏం దృష్టి పెట్టుకోక ఇంకా నువ్వు. అలా జరుగుతాయి వాళ్ళందరికీ కూడా. కానీ నువ్వు మాత్రం నా గురించి కనిపెట్టుకొని మౌనముగా కనిపెట్టుకొని ఉండాలి అని కీర్తనాకారుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మీకు అన్నా నుంచి చాలా నేర్చుకున్నాం అనుకుంటున్నాను నేను. నేర్చుకున్నామా ఈరోజు? 4 లైన్లు. కానీ ఆవిడ ఎలా ఎదురు చూసిందో, ఎదురు చూడడంలో ఉన్నటువంటి బలం ఏంటో. ఇంకా చాలామంది భక్తులను అలా తీసుకోవచ్చు. ఎదురు చూసిన వాళ్ళని, డానియల్ని తీసుకోవచ్చు, యోసేపుని తీసుకోవచ్చు, అబ్రహాం గారిని తీసుకోవచ్చు, రూతుని తీసుకోవచ్చు, నయోమిని తీసుకోవచ్చు, ఎవరినైనా తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఇంత సబ్జెక్ట్స్ మనకి? మనల్ని తీసుకోమంటున్నాను ఈరోజు. మిమ్మల్ని తీసుకోండి ఈరోజు. అన్న మనల్ని తీసుకుందాం. ఆవిడకి భర్త లేకుండా పడే పాటలను చూపించాను ఈరోజు. మనం భర్త కలిగి ఉండి, కుటుంబాలు కలిగి ఉండి, అన్నీ కలిగి ఉండి కూడా మనం ఎలా నిరీక్షణతో ఉండాలో కూడా మనం నేర్చుకోవాలి. అసలు లేకపోతే మామూలుగా ఉంటుంది. ఉంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కదా మనకి, తాలూకా బాధ్యతలు ఉంటాయి. దాని విషయంలో కూడా మనం ఎలా నమ్మకంగా కనిపెట్టుకుని ఉండాలో. ఇన్స్టెంట్గా ఏమీ జరిగిపోవు. ఇన్స్టెంట్గా జరగాలని రాంగ్ రూట్లో వెళ్ళిపోతే మాత్రం నీవు రాంగ్ ఏమంటారు డెస్టినీ, నీ యొక్క అంతం బాగోదు నీది. అసలు ఎంత మాత్రం కూడా నీ గమ్యము బాగోదు. హాస్పిటల్కి వెళ్తారు మీరు ఎప్పుడైనా,
దేవుని మహాకృప వల్ల వెళ్ళక్కర్లేదు, ఎవరు వెళ్ళకూడదు కూడా. వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో చిన్న జనరల్ టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళిన డాక్టర్ గారిని కలవడానికి ఎంతసేపు బయట కూర్చోవాలి? విసుగొచ్చేసే అంత. ఆయన రావడం 6 o'clock అంటారు అపాయింట్మెంట్. అక్కడికి వెళ్ళి అడిగితే 8కి వస్తారు డాక్టర్ గారు అంటారు. 8కి వచ్చాక నీ నెంబర్ 50. అప్పటి వరకు డాక్టర్ని లోపల తిట్టుకుంటావేమో కానీ అక్కడ నుంచి ఎదరికొచ్చేవు, విసిరేసి వచ్చి ఫైల్ విసిరేసి వచ్చేస్తావు కదా. అసలు ఏమీ చేయము, ఎంత సైలెంట్గా కూర్చుని. అంతా నిరీక్షణ అయిపోయిన తర్వాత లోపలికి ఏంటండి ఏంటి ఇంతసేపు అంటారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి? నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారండి? ఏంటండి నాకు వినబడలేదు. అబ్బాయి ఇంకా ఎంత ఒబ్బేడి. అవునా కాదా చెప్పండి అమ్మా, నిజమేనా? అదే మనం దేవుడి దగ్గర అయితే వస్తుంది పౌరుషం. ఇంకెన్ని రోజులు మరి డాక్టర్ దగ్గర అంటే దేవుడి దగ్గర మనకి ఎంత లోకువ. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే. అసలు మనం అసలు ఇంక డాక్టర్ గారితో ఎలా మాట్లాడతామంటే చెప్పలేను నేను. ఎంతసేపు అయినా కూర్చుంటామండి అక్కడ. పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎంతోసేపు అసలు కనిపెట్టక్కర్లేదు, నువ్వు వెళ్ళి మోకరిస్తే చాలు. ఎస్ మై చైల్డ్ అంటాడు ఆయన. ఎంత ఆదరణిస్తాడు ఆయన. అయితే అప్పటికప్పుడు నీకు అంటే ఇప్పుడే నీకు ఆశీర్వాదం ఇచ్చేకపోవచ్చు, కానీ అన్నీ చూస్తాడు ఆయన. ఏ లోటు రాకుండా తీసుకెళ్తాడు. ఆ శ్రమగా అనిపించదు. అలా తీసుకుని వెళుతూ నిన్ను ఆయన సారూప్యములోనికి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. లేదంటే నువ్వు ఎలాగైనా వెళ్ళిపోయి రీచ్ అయిపోవచ్చు అండి. ఎలాంటి దొంగ మార్గాలైనా చాలా ఉన్నాయి ఈ లోకంలో. అలా రీచ్ అయిపోవచ్చు. మీరు అందరూ రీచ్ అవ్వలేనిది ఏమీ లేదు. అలా రీచ్ అయిపోవచ్చు, కానీ నీ ఇష్టం అది. నా దగ్గర నా వరకు వస్తే నీవు కనిపెట్టుకుని ఉంటే ఈ అన్నాన్ని ఎంత గొప్ప చేశానో చూసారా మీరు? అసలు ఎవరైనా ఏదో ఒక మూలలో మన ఊరిలో ఆ చివరి తాటాకు పాకలో ఒక ముసలావిడ ఉంటుందండి, 84 సంవత్సరాలు. ఆవిడ గురించి ఎవరైనా పట్టుకెళ్ళి ఏమైనా మాట్లాడి ఇలాంటి ఏమైనా జీవగ్రంథంలో ఎక్కిస్తారని అనుకుంటున్నారా మీరు? కానీ దేవుని దృష్టిలో పడితే ఎవరినైనా అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు ఆయన. ఎవరినైనా అంటే ఈ లోకస్తులు కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటారు. కొంతమంది ఇదిగో టీ అమ్ముకున్న వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయారు, కాఫీ కాసుకున్న వాళ్ళు ఈ స్థితికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళందరూ అన్యులు కదా అని చూపిస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క వైభోగం ఎంతసేపు ఏంటి? 5 పోని 10 అనుకోండి. ఆ తరువాత అంతా ఆయాసకరమే. కానీ నీకు జీవితాంతము నీ పిల్లల తరములు హల్లెలూయా తరతరాల దీవెన నువ్వు ఓర్చుకుంటే నిన్ను గొప్ప చేస్తాడు, అక్కడ అన్యుడిని గొప్ప చేస్తాడు. వాడి లోకానుసారంగా గొప్ప చేయబడ్డాడు. వాడి దీవెన లిమిటెడ్ పీరియడ్. ఆ తర్వాత నువ్వు చూడు ఎలా ఉంటుందో. ఆయాసంగా ఉంటుంది వాళ్ళకి, ఎంత టెన్షన్గా ఉంటుంది, అసమాధానంగా ఉంటుంది. మనం లోకంలో చూస్తున్నదే మాట్లాడుతున్నాను. కానీ ఆయనిచ్చే ఆశీర్వాదం పొందుకుంటే అబ్రహాము దీవెన తరతరములు రాజులు దాంట్లోంచి బయటకు వస్తారు. ఆఖరికి ఇంక ఎంతటి వైభవాన్ని ఇస్తాడంటే ఒక దేశానికే వాళ్ళ పేర్లు పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. అంతటి గొప్ప కృప ఎలా అయితే ఈరోజు అన్నకి ఇచ్చాడో అలా మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అంటే కనిపెట్టుకుని ఉన్నవారిని ఆవిడలాగా అంటే కనిపెట్టుకుని ఉన్నటువంటి స్థితిలో ఉన్న మనందరినీ కూడా ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉన్నాం. ఈరోజు మనం అందరం ఒక నిరీక్షణతో ఉన్నాం. ఆయన యోబు అంటాడు, ఆయన చంపినా కూడా నేను ఇలాగే ఉంటాను నేను. అలాంటి ఒక మంచి నిరీక్షణతో మనం కొనసాగిపోవడానికి ఈరోజు ఈ స్త్రీ మనకి ఎదురుగా ఈరోజు ఆవిడ నిలవబడ్డారు. ఆవిడ కనబడుతున్నారు అనుకుంటున్నాను నేను ఈరోజు. కాబట్టి ఆ యొక్క స్త్రీ నుంచి దేవుడు మాట్లాడారు ఈరోజు. ఈ మాట్లాడిన మాటను బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.